అమ్మా, సత్యగారి జాతకము బాగానే ఉంది, ఎలాంటి దోషము లేదు. సిరిగారి జాతకం కూడా బాగానే ఉంది, అందులోనూ ఎటువంటి దోషము లేదు. వీళ్ళిద్దరి జాతకాలు కలిపి చూసినా కూడా ఎటువంటి దోషము లేదు. మరి ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి పంతులు గారు? కొత్త దంపతులు కదమ్మా, గాలో దూలో మరి ఎవరి కళ్ళు పడ్డాయో. అవును పంతులు గారు, మీరు చెప్పింది కూడా నిజమే. వీళ్ళిద్దరి మీద పడ్డ కళ్ళెవరివో నాకు తెలుసు. కనుదిష్టి ఎవరి వల్ల కలిగిందో వాళ్ళు తెలిసినంత మాత్రాన దిష్టి పోదు కదమ్మా. మరి దీనికి పరిహారం మీరే చెప్పండి. ఏముందమ్మా, ఈ కొత్త దంపతులు ఇద్దరిని 4 పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళండి. గాలి ధూళి ఎటువంటి కళ్ళ ప్రభావం ఉన్నా పోతుంది. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలోకి ఎటువంటి గాలి వీళ్ళ ఛాయల్లోకి రాదు. మణిమ గారు, మంజు సిస్టర్, 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 యూనిఫామ్ లో వచ్చారేంటి? చెప్తాను, లోపలికి రా సిస్టర్, రా. పంతులు గారు, మనం మళ్ళీ కలుద్దాం. అలాగేనండి. సత్య గారు సిరిల మీద అటాక్ జరిగిందని కంప్లైంట్ ఇచ్చారా? అవునమ్మా, ఇచ్చారు. సత్య గారికి సిరికి సెక్యూరిటీగా డిపార్ట్మెంట్ నన్ను పంపించింది. నిన్న సరిపోయింది. సిస్టర్, మిమ్మల్ని సెక్యూరిటీగా పంపించారా? చాలా హ్యాపీగా ఉంది సిస్టర్. సెక్యూరిటీగా నువ్వే కరెక్ట్ అమ్మా. సెక్యూరిటీ కావాలని మేమేం అడగలేదే. మేము ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం. నన్ను ఇక్కడ సెక్యూరిటీగా మా సిఐ గారు నియమించారు. ఇంకా మీరు పుణ్యక్షేత్రాలు అవి అంటారా? అక్కడికి మీరు వెళ్ళొద్దు. వెళ్ళొద్దు అని చెప్పడానికి నువ్వెవరు? నేనెవరా? ఈ పేపర్ చెక్ చేయండి. ఎస్ఐ గారు సంతకం పెట్టిన ఆర్డర్.